అనౌన్స్మెంట్ నుంచే శంకర వరప్రసాద్ అద్భుతాలు మొదలయ్యాయి. చకచకా షూటింగ్ పూర్తి కావడం, అనుకున్నట్లుగానే పండక్కి రఫ్ఫాడించడం అన్నీ అలా కమాండ్ గోలా జరిగిపోయాయి. తోడుగా అనిల్ రావిపూడి ఉండడంతో ప్రీమియర్స్ నుంచే తన బ్యాటింగ్ షురూ చేశారు మెగాస్టార్. $1.5 మిలియన్ సీనియర్లలో కొత్త రికార్డ్ సెట్ చేశారు చిరంజీవి. మొదట్నుంచే రికార్డుల వేట మొదలుపెట్టిన బాస్ ఆ తర్వాత అస్సలు ఆగలేదు. బుక్ మై షోలో 3.6 మిలియన్ టికెట్స్ బుకింగ్స్తో మరే రీజనల్ సినిమాకు సాధ్యం కాని రికార్డ్ సెట్ చేశారు. సంక్రాంతికొస్తున్న 3.5 మిలియన్ టికెట్స్ బుక్ అయితే ఆ రికార్డును చిరు దాటేశారు. దానికి ముందు అలవైకుంఠపురంలో సినిమా రికార్డును సంక్రాంతికొస్తున్నాం దాటేసింది. 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయి అన్ని ఏరియాల్లో సేఫ్ జోన్కొచ్చేసింది మన శంకర వరప్రసాద్ గారు. ఈ మధ్యకాలంలో మరే ఇతర భారీ సినిమాకు సాధ్యం కాని రికార్డిది. అంతేకాదు, ఇప్పటికే 170 కోట్ల షేర్ కలెక్ట్ చేసి చిరంజీవి కెరీర్లోనే కాదు, టాలీవుడ్ హిస్టరీలోనే హైయెస్ట్ కలెక్టెడ్ రీజనల్ సినిమాగా నిలిచింది మన శంకర వరప్రసాద్ గారు. 350 కోట్ల గ్రాస్ వసూలు చేసిన మొదటి రీజనల్ సినిమా మన శంకర వరప్రసాద్ గారు. ఇక నార్త్ అమెరికాలో 3.5 మిలియన్ వసూళ్లతో చిరు, అనిల్ ఇద్దరికీ టాప్ గ్రాసర్గా నిలిచింది. చాన్నాళ్ల తర్వాత 50 కోట్లకు పైగా లాభాలు తెచ్చిన పెద్ద సినిమా ఇదే. అంతేకాదు, విడుదలైన 5, 7, 14వ రోజు ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ తెచ్చింది శంకర వరప్రసాద్. ఫుల్ రన్లో ఇంకెన్ని రికార్డులు కొల్లగొడుతుందో చూడాలిక.